హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగమైనటువంటి వితంతు పెన్షన్ గురించి అయితే తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఎలా అప్లికేషన్ పెట్టాలి, కొత్త వాళ్ళు ఎప్పుడు అప్లికేషన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, అప్లికేషన్ పెట్టడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే మనతో ఉండాలి, ఒకవేళ రిజెక్ట్ అవ్వడానికి ఏ ఏ కారణాలు ఉన్నాయి, ప్రస్తుతం పెన్షన్ల మీద అయితే వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు, ఏ ఏ కారణాలతో తీసివేస్తున్నారు అనేటటువంటి విషయాలను అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా ఒకసారి పెన్షన్ కానీ రిజెక్ట్ అయినట్లయితే తిరిగి సంవత్సరం వరకు వెయిట్ చేయవలసి వస్తుంది. కాబట్టి అప్లై చేసే ముందుగా మీరైతే ఈ క్రింది వివరాలను అయితే జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకు అన్నట్లయితే దీని ద్వారా మీరు చాలా నష్టపోతారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం పెన్షన్ రూపాయన 4,000 రూపాయలు ఇస్తుంది. మీరు ఒక సంవత్సరంగానే వెయిట్ చేసినట్లయితే 50,000 రూపాయల వరకు మీరు నష్టపోతారు. కాబట్టి ఈ క్రింది వివరాలను అయితే జాగ్రత్తగా తెలుసుకొని మా యొక్క వీడియో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం లేట్ చేయకుండా వివరాల్లోకి కానీ వెళ్ళిపోయినట్లయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి విధి విధానాలను అయితే ప్రభుత్వం అయితే ఇంకా రిలీజ్ చేయకుండా ఉంది. అంటే ఈ అప్లికేషన్ కొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే సైట్ ఓపెన్ అవ్వలేదు. జస్ట్ అప్లికేషన్ ఫామ్స్ మాత్రం మన గ్రామ సచివాలయాలకైతే వచ్చాయి. దీని ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు అడిగినా కానీ మాకు ఎటువంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదని సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు. ఎందుకు అన్నట్లయితే మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినా కానీ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టడానికైతే వాళ్ళకైతే ఇంకా సైట్ అయితే ఓపెన్ అవ్వలేదు. అదేవిధంగా మనం ఈ యొక్క వితంతు పెన్షన్ అప్లై చేయడానికి మనం ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నట్లయితే మనకు వచ్చేసి ముఖ్యంగా 5 డాక్యుమెంట్స్ కావాలి. మొదటగా వచ్చేసి ఆధార్ కార్డు, రెండొచ్చేసి వితంతు అప్లికేషన్ ఫామ్ కావాలి. నేను ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ను అయితే మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మూడవదిగా వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో మన యొక్క ఆదాయం సంవత్సరానికి 1,20,000 రూపాయల కింద ఉండాలి. అదేవిధంగా నాలుగవదిగా డెత్ సర్టిఫికేట్ కావాలి. వితంతు పెన్షన్ కాబట్టి వాళ్ళ యొక్క భర్త కానీ చనిపోయినట్లు దానికి సంబంధించి డెత్ సర్టిఫికేట్ కావాలి. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన వాళ్ళ భర్త ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కూడా కావాలి. మీరైతే ఈ యొక్క 5 డాక్యుమెంట్స్ని అయితే రెడీ చేసుకొని సిద్ధంగా ఉండండి. త్వరలో ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి సైట్ ఓపెన్ చేస్తుంది. మేబీ ఈ యొక్క సైటును దసరా తర్వాత కానీ లేదంటే ఈ సంక్రాంతి తర్వాత కానీ ఓపెన్ చేయడానికైతే అవకాశం ఉన్నట్లయితే మనకి వినిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క వితంతు పెన్షన్లో భర్త చనిపోయిన వాళ్ళకైతే ప్రభుత్వం అనేక సంక్షేమాలు అయితే అందిస్తూ ఉన్నది. వాళ్ళ భర్త చనిపోయాడు కాబట్టి ఆమెకైతే బీమా వర్తిస్తుంది. అదేవిధంగా వాళ్ళ పిల్లలకైతే అమ్మఒడి ద్వారా డబ్బులు, అదే అండి అమ్మఒడి, తల్లికి వందనం కింద అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి నెల 1,500 రూపాయలు అయితే ప్రభుత్వం ఇస్తామని ప్రకటించింది. ఇవి కూడా చాలా వస్తాయి. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే చాలా పెన్షన్లు అయితే రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. రిజెక్ట్ అయ్యే పెన్షన్లలో ఎక్కువగా అయితే ఈ యొక్క వితంతు పెన్షన్లు ఉన్నాయి. ఈ యొక్క వితంతు పెన్షన్లు ఆగిపోవడానికైతే మెయిన్ కారణం ఏంటి అంటే ఎవరైతే భర్త చనిపోయిన స్త్రీ ఉంటారో వాళ్ళైతే చనిపోయినటువంటి వాళ్ళ భర్తని మీ యొక్క రేషన్ కార్డులో నుంచి అయితే మీరు తొలగించాలి. మనకు బియ్యం వస్తున్నాయి కదా అని మీరు కానీ ఉంచుకున్నట్లయితే వాళ్ళు ఏమంటారంటే మనిషి బ్రతికున్నాడు కాబట్టి బియ్యం తీసుకుంటున్నాడు కదా, మీకు ఇంకా పెన్షన్ ఎందుకు అని చెప్పి వాళ్ళు ఈ పెన్షన్ ఆపేసేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి రైస్ కార్డులో నుంచి తొలగించాలి, లేదంటే మీ యొక్క పెన్షన్ అయితే రిజెక్ట్ అవుతుంది. రెండవదిగా ఏంటంటే వాలంటీర్ ద్వారా మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరిగింది. ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి కూడా మీ ఎవరైతే భర్త చనిపోయారో తనని తొలగించవలసినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో కూడా మీ యొక్క పెన్షన్ అనేటటువంటిది రిజెక్ట్ అవుతుంది. మనం మూడవదిగా కానీ చూసినట్లయితే విఆర్ఓ లాగిన్లో కూడా మీ యొక్క భర్తనైతే తొలగించాలి. దీని ద్వారా కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా రిజెక్ట్ అయినటువంటి పెన్షన్లు మొత్తం ఈ విధంగానే రిజెక్ట్ అయినాయి. కాబట్టి మీరు ముందుగా ఇవన్నీ తీసేసుకొని రైస్ కార్డులో నుంచి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి, విఆర్ఓ లాగిన్లో నుంచి తీసేసుకొని మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకొని మీరు రెడీగా ఉండండి. ప్రభుత్వం అయితే త్వరలో అయితే అప్లికేషన్ ఫామ్స్ పెట్టుకోవడానికైతే ఆన్లైన్లో ఓపెన్ చేస్తారు. మీరైతే గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. ఈలోగా మీరు ఇవి కానీ సిద్ధంగా ఉంచుకున్నట్లయితే
రిజెక్షన్ గురించి ఎటువంటి భయం లేకుండా 100% మీ యొక్క పెన్షన్ అనేటటువంటిది సక్సెస్ఫుల్గా మీరు పొందే విధంగా అయితే ఉంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త పెన్షన్తో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.